అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. రోజంతా మీకు అలసటగా ఏం తిన్నా మనసున పడతలేదా? ఎందుకు నువ్వేమన్నా తాయితీ కడతావు? ఎట్లా తాయెత్తులు తుమ్మకాయలు నేనెందుకు కడతా? ఈమె గిట్లనే అంటది గాని మీరు రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయమంటావు? ఉయ్యాలు ఊమంటావు? ఎట్లా? అరే నువ్వేంది కుడికాలు పెట్టి రావే కొడలా అంటే కూలిపోయే సంసారమే ఏ కాలు పెడితే ఏంది అన్నట్టు మాట్లాడుతున్నావు. చెప్పు మరి, రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలనో? నేను చెప్పను, బాబు గారు ప్లస్ బాబా గారు చెప్తున్నారు ఇను. నిండు జీవితానికి రెండు సుక్కలన్నట్టు పరిపూర్ణ జీవితానికి పొద్దటి పూట చేసే యోగాసనాలే దిక్కు అని అంటున్నారు సీఎం చంద్రబాబు, యోగా గురువు రామ్ దేవ్ బాబా. ఇప్పుడు దునియా మొత్తం యోగా యోగా అని గలవరిస్తున్నదనంటే అది మన రామ్ దేవ్ బాబా పుణ్యమే అని అనుకొచ్చిండు ఉండవల్లి కాడ పెట్టిన యోగా శిబిరంలా. Not only is following yoga, he convinced United Nations to make it as a event, Yoga International Day. 177 countries agreed to follow at that time. Today, tomorrow, 190 countries are going to participate in yoga. That is our gift our Honorable Prime Minister has given for the global community. యోగా భారతీయుల జీవన విధానం దునియాకే ఒక వరమైందని అనుకొచ్చిండ్రు. Yoga for healthy aging. So if we are doing yoga, so we can stay healthy. Everywhere aging is decided. कोई प्रोडक्ट का एजिंग है 1 और 2 ईयर, हमारा एजिंग है मिनिमम 100 ईयर. और हमारा 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు రోజు యోగా చేయాలి. దీన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలని చెప్పుకొచ్చిండ్రు పెద్దలంతా. ఇక యోగా డే అని నీళ్ల మీద గుట్టల మీద యోగాసనాలేసి మన యోగా గొప్పతనాన్ని బయటి ప్రపంచానికి చూపెట్టిండ్రు. చాలా మంది స్టేజ్ మీద ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్. ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ, ఎంత వెనకాలంతా. సో నాకు ఇందాక భార్గవి చెప్పినట్టు యోగా అనేది పిచ్చండి నాకు. నేను మార్నింగ్ 6 to 11 ఎవ్రీ డే 5 hours యోగా చేస్తాను. కంటిన్యూస్ గా ఒకే ఆసనంలో ఉండగలను. ఆ ఆసన్ పేరు శవాసన్. ఇది వరకు ప్రైవేట్ బళ్ళకే పోటీ ఉంటుండే. ఇప్పుడు ప్రైవేట్ వర్సెస్ సర్కార్ బడి లెక్క తయారైంది. ఒకప్పుడు ఊరూరు తిరిగి కరపత్రాలు వంచి మా బల్లనే చేరమని బతిమలాడిపోయేది. ఇప్పుడు జనమే ప్రైవేట్ బళ్ళకు పోయి మా పిల్లగానికి ఒక అడ్మిషన్ చూడరని బతిమలాడుతున్నారు. అయితే ఆ రోజులు మళ్ళా మారిపోతేమో అనిపిస్తుందిరా. అంటే ప్రైవేట్ బళ్ళు బంద్ పెట్టి సర్కార్ బళ్ళకు జనం వెళ్తారంటవా? ఏమో, సర్కార్ టీచర్ల పట్టుదల పబ్లిక్ అవగాహన చూస్తుంటే మార్పు వస్తదేమో అనిపిస్తుంది. ఈ ఊర్లో చూడ ఏం చేసిరో. ఇగో ఈ బడి మహబూబ్ నగర్ జిల్లా పల్లెగడ్డ చిన్నబడి. వెనకట మంచిగానే నడిచినా రాను రాను షేర్ల నీళ్లు తగ్గిపోయినట్టు ఏటికింత పోరలు తగ్గి పోయిన ఏడుకు 7 మిగిలినరట. ఈ 7 అందులో ఒకరు ప్రైవేట్ బడి బాట పట్టంగా 6 మిగిలినరు. ఇక ఎట్లా చేయాలి అని ఆ బడి టీచర్ హెడ్ మాస్టర్ ఆలోచన చేసి గ్రామ సర్పంచ్ కు ఇక గిట్లయితే మీ ఊర్లో బడి తీసేస్తారు, పిల్లలకు సర్కార్ బడి బాట పట్టియాలే అని ఓరుడుతోటి సర్పంచ్ టీచర్లు అంతా కలిసి ఇల్లు తిరిగి వాళ్ళ అనుమానాలు వాళ్ళకు కావలసిన వసతులు తెప్పించుకొని ఊరి పిల్లలందరినీ ఇదే బడికి పంపిస్తామని మాట తీసుకున్నారు. ఇచ్చుడే కాదు, చేర్పిచ్చి వాళ్ళ ఊరి బడిని నిలబెట్టుకున్నారు. ఒక ఊరికి సర్కార్ బడి రావాలంటే ఎన్నో ఏండ్లు కొట్లాడితే గాని రాదు. ఇప్పటికీ బడి లేని ఊర్లు షాన్నే ఉన్నాయి. అట్లాంటిది సర్కార్ బళ్ళు చేజారితే ముందు ముందు కష్టమైతదని ఊరోళ్లే ఆలోచన వేసుకొని వాళ్ళ ఊరి బడిని నిలబెట్టుకున్నారు. పంతులు కూడా ప్రైవేట్ బడి కన్నా చదువు సర్కార్ బళ్ళనే మంచిగా చెప్తామని భరోసా ఇచ్చుడుతోటి ఇక పబ్లిక్ కు సర్కార్ బడికే జై కొట్టిండ్రు. ఈ ఊరికి ప్రైవేట్ బడి బస్సులు కూడా రాకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి పంతుల కృషితోటి ఊరి బడి నిలబడ్డది. అంతేగానుల్లా చెప్పేటోడు లెక్క చెడిపోయినరు అన్నట్టు మన దగ్గరున్న సవలతులు ఇడిచిపెట్టి పసిపిల్లల బస్సులలో పంపే అవసరం ఏమున్నది చెప్పుండ్రి. మంచి పని చేసిరు పట్టుండ్రి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఏలు బట్టి పోలు తిరిగిన భర్తలు పాలిటిక్స్ లో కూడా భార్య చుట్టే తిరుగుతున్నారట. ఇక అది పద్ధతేనాయే? ఏం పద్ధతి? భార్య కౌన్సిలర్ వార్డు మెంబర్ అయితే పెన్మిటి పెత్తనం చేసిపోయింది. అరే పెన్మిటి పాలిటిక్స్ లో వేస్తేనే కదా కట్టుకున్నామే కౌన్సిలర్ అయింది. అయితే పెత్తనం కూడా పెన్మిటే చేస్తాడా? అట్లయితే ఇక మహిళా రిజర్వేషన్లకు అర్థమేమున్నది?
అసలు నీ బాధ ఏంది చెప్పు? ఏందా పెళ్ళం కొంగ ఇంట్లో పట్టుకొని తిరిగితే ఏం కాదు, పాలిటిక్స్ లో కూడా ఆమె కొంగే పట్టుకొని పోతున్నారట కొందరు. ఎవరు ఎక్కడ? పా చూపిత్తా. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీల పదవి భార్యలది, పెత్తనం మాత్రం పెనిమిట్లది అన్నట్టే నడుస్తున్నది. కౌన్సిల్ సమావేశం పెడితే ఇంటామె కొంగు పట్టుకుని మరి మీటింగ్ వచ్చిండ్రు మహిళా కౌన్సిలర్ల భర్తలు. అగో వెనకాల కూసున్నారు చూడుండ్రి లీడర్లంతా తెల్ల బట్టలేసుకొని. ఇక గమ్మతి ముచ్చట ఏంది అని అంటే ఇక్కడ చైర్మన్ కుర్చీ మహిళదే. ఆమె భర్త కూడా మనల్ని వాళ్ళరా ఆపేది అని అనుకుంటా కౌన్సిల్ మీటింగ్ లో కూసున్నారు. కౌన్సిలర్లు శివకుమారి, శ్రావణి, చంద్రకళ, విజయలక్ష్మి, సుమతి, వరలక్ష్మి ఇట్లా కౌన్సిలర్ల భర్తలు పాలక మండలి ముచ్చట్లలా మూతులు చాపిర్రు. అసలుకైతే పాలక మండలి సమావేశాలకు ఆఫీసర్లు, మున్సిపల్ సభ్యులకు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటది. మరి వీళ్లకు మాత్రం వెనకాల కుర్చీలేసి కూసుండబెట్టిర్రు. అడ్డు చెప్పాల్సిన అధికారులే మహిళా ప్రజాప్రతినిధుల పతులకు రాచ మర్యాదలు చేసిర్రు. అయినా ఏందాగి తమాషాలు? మీరు తెల్ల బట్టలేసుకొని రాజకీయాలు చేయాలని అనుకుంటే బయట చేయండ్రు గాని ఇట్లా లోపెట్టుకొచ్చుడైంది అని అంటున్నారు కొందరు. మహిళలే రాజకీయం చేయాలని అనేటోళ్ళు. చేతిలో పైసలు లేనప్పుడే జనం బయట కొనుడు తక్కువ ఉండేది, అన్ని ఇంట్లోనే తయారు చేసుకుందరు. ఇప్పుడు బిజీ లైఫ్ లో వాడి సంపాదన బాగానే ఉన్నా అండుకొని తినే టైం ఉంటలేదు. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు వచ్చిన జీతం బూడిది పుట్నాలు. మరే కారం పొట్లాల కాంచి మసాలాలు, అల్లం ఎల్లిగడ్డ, పొద్దుకి స్నాక్స్ కూడా బయటనే తెచ్చుకొని తినేటోళ్ళు ఉన్నారు. సంపాదించి మరి అనారోగ్యం కొనుక్కున్నట్టే కాదా ఇదిగా? అట్లనే అనిపిస్తున్నది. ఇది వరకు ఇంట్లో చేసుకున్న తిండి తింటే ఉన్న దాంట్లోనైనా ఆరోగ్యంగా ఉండే. ఇప్పుడు చూడు మార్కెట్ల మీద ఆధారపడితే ఎట్లుందో ఆ సరుకు. చూసిండ్రా అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా అడ్డగోలుగా తయారు చేసి అమ్ముతున్నారట హైదరాబాద్ మలక్పేటల. ఈ రోజుల్లా అల్లం ఎల్లిపాయలు తెచ్చి ఒలిసి నూరుకునే టైం ఎక్కడున్నది పాపం. బిజి బిజి జీవితంలా దబ్బ రెడీమేడ్ కొనుక్కొచ్చుకునుడు, కూరలేసుకొని వండుకొని అదే కమ్మగుందని తినుడు. వాళ్ళ బతుకు తెరువు కోసం మన పానాలు రిస్కులో పెడుతున్నారు దందగాళ్ళు. ఇగో ఈ అల్లం అంతా అడ్డమైన రసాయనాలు పోసి చేసి హోటళ్లకు, చిల్లర దుకాణాలకు సరఫరా చేస్తున్నారట. మనమేమో వందలు బిల్లులు కట్టి హోటళ్ల పొంట తింటాం. ఇక వాళ్ళేమో అగ్గోసగ్గో మాల్ మసాలాలు వాడి మన ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఇకిటు మొన్న పానీపూరి తిని కరీంనగర్ లో దవాఖాన్ల పడ్డారు కదా, ఆ దెబ్బకు ఆఫీసర్లు నగరంలో చెకింగ్లు మొదలు పెట్టిండ్రు. వేమ్లవాడ చాట్ బండ్లు, పానీపూరి బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద దాడులు చేసిర్రు. వాళ్ళు ఎంత వేసినా తినే జనం మారే వరకు వాళ్ళ దందాలు మానవు. జనం దగ్గరనే ఉన్నది ముచ్చటంతా. అన్ని తెలిసి జనమే లొట్టలేసుకుంటా తింటుంటే వాళ్ళదేం పోయింది? ఇప్పటికైనా జర సోంచాయించుండ్రి. అమ్మా లక్ష్మి అని మనం ఎంత గట్టిగా పూజ చేసినా ఎందుకు కరుణిస్తలేదో నాకు ఇప్పుడు అర్థమైందిరా. వీళ్ళను కరుణించిన నిలబెట్టుకోరు, ఖర్చు పెడతారనా? ఏ కాదు, లక్ష్మీదేవికి రావాలనున్నా రూట్ దొరుకుతలేదు. లొకేషన్ పెడదామా మరి? ఏహే అది కాదు, లక్ష్మీదేవి అక్రమంగా సంపాదించే ఆఫీసర్ల కాడనే బంద్ అయింది. ఇక మన దగ్గరికి ఎట్లా వస్తుంది? మరే మొన్నటికి మొన్న నాయక్ నరహర్ ఇంట్లోకెళ్ళి అమ్మవారు నడిపించారు కదా ఆఫీసర్లు. కోట్ల వాళ్ళ అల్మారాలల్లా అటకల మీద దాచి పెట్టుకుంటుంటే మన సొంటల తాను ఏముంటాయిరా? అవి కూడా మన దగ్గర నుంచి లంచాల రూపంలో తీసుకుని పోగేసి బంధిస్తున్నారా? ఇంత జరుగుతున్నా లంచాలు అడుగుడు మానేస్తున్నారా అనంటే అగో గక్కడ చూడు మాకేంటి అని చేతులు జాపిర్రు, దొరికిండ్రు. లంచం అనేది వ్యసనం లాగా మారింది. అది అంత ఈజీగా ఎట్లా బంద్ అవుతుంది? వీక్నెస్ అయినాక రోజుకు ఒక్కలో ఇద్దరు నెత్తుల్లో చేతులు పెట్టకపోతే ఇంటికి కూడా పోలేని వీక్నెస్ లో పడిపోతున్నారు. ఇక మీరు మారరు, ఆ నీతి లేని సొమ్ములు మాకెందుకు అని మార్పు తెచ్చుకోరు. పబ్లిక్ ల పరువైనా, మీడియాల గానొచ్చినా, సోషల్ మీడియాల ట్రోల్ అయినా సరే అమ్మా మనకెందుకు మంది సొమ్ము అనే పశ్చాత్తాపమే లేదు. ఇగో ఆంధ్రాలో ఆణిముత్యం, ఇటు తెలంగాణలో ఆణిముత్యం దొరికిర్రు. ఇటు నల్గొండ ఆర్టీఓ ఆఫీస్ లా సర్వే ఆఫీసర్ భూ సర్వే రికార్డు ఇయ్యమంటే 35,000 లంచం అడిగిండట. మొదటి కిస్తీ 20,000 తీసుకున్నాడు. రెండో ఇన్స్టాల్మెంట్ కు 15,000 దగ్గర పట్టించిర్రు. ఇటు విశాఖ జీవీఎంసీ ఆఫీస్ లో ఫిర్యాదు చేసిన వాళ్ళ కాంచి 30,000 డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయిండు. ఈ లంచగొండి మహమ్మారి నుంచి లంచగొండ ఆఫీసర్లు ఓడుకోవాలి. నిజాయితీగా పనులు చేసి ఏసీ బోళ్లకు పని లేకుండా చేసే రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి. కనిపించే 3 సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇప్పుడు ఈ సాయి కుమార్ డైలాగులు ఎందుకు యాదకొచ్చినాయి? ఆ 4వ సింహాన్ని చూసి చాలా మంది గుబులు పడుతుంటారు. కాకి డ్రెస్ అంటే కఠినత్వం గానొస్తది. ఆ కాకి డ్రెస్ వెనక మంచి మనసు ఉంటది. పబ్లిక్ కు సేవకులు అనిపించుకుంటున్నారు. కంటి చూపుతోటి బెదిరించే పోలీసులనే చూస్తుంటాం గాని ఇట్లా కండ్ల నీళ్లు తుడిచే పోలీసులను తక్కువ చూస్తుంటాం. మామూలుగా ఏమన్నా కేసులో, కొట్లాటలో, పంచాయతీలో ఉంటే కానొస్తారు పోలీసులు. కానీ వీళ్ళొచ్చింది అనాథల్ని ఆప్యాయంగా వలకరించేతందుకు, అలా కష్ట సుఖాలు తెలుసుకునేతందుకు, మేమున్నామని ధైర్యం కల్పించేతందుకు. నిలువ నీడలేక వలకరించేటోళ్ళు లేక అనాథలుగా ఆశ్రమంలో బతుకుతున్న అభాగ్యుల్ని కలిసిర్రు రాజన్న సిరిసిల్ల పోలీసులు. మనసుకు నచ్చే మాటలు చెప్పి కడుపు నిండా వాళ్లకు పండ్లు ఫలాలు అందించిర్రు.
ఎస్పీ మహేష్ సారు కాటికి కాలు జాపిన ఈ ముసలిపాణాల్ని మందలిచ్చేటోళ్ళు ఉండరు, మంచి చెడు అరుచుకునేటోళ్ళు ఉండరు. ఇట్లా మంచి మనసున్నోళ్ళు 4 మాటలు మాట్లాడితే వాళ్ళ బాధలు మర్చిపోతారు కదా, వాళ్ళ బాగోగులు తెలుసుకుంటే కొండంత ధైర్యం తెచ్చుకుంటారు కదా, అనాథలమన్న సంగతి మర్చిపోతారు కదా. అదే చేస్తున్నారు కాకీలు. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకున్నడే కాదుల్లా సమాజంలో అనాథల పట్ల అందరూ బాధ్యతగా ఉండాలి అని సమాజానికి చాటి చెప్తున్నారు. కాకి బట్టల వెనుక ఎంత మంచి మనసు దాగున్నదని జనం మెచ్చుకుంటున్నారు ఈ వీడియో చూసి. శంఖంలో వస్తే మంచినీళ్లు తీర్థమైనట్టు కొన్ని ముచ్చట్లు చెప్పేటోళ్ళు చెప్తేనే జనంలోకి పోతాయి గారా. అందుకే కదా అప్పుడప్పుడు నేను కూడా జనంలోకి పోయి అవగాహన కల్పిస్తుంటా. నువ్వు చెప్తే నేనే అయినా ఇక జనమే వింటారు. నీ ముఖం ఒక్క టిప్పు చెప్పమని నాకు ఎంత మంది కామెంట్స్ పెడతా తెలుసా నీకు? ఏం టిప్స్ అమ్మా? మేకప్ ఎట్లేసుకోవాలి, రీల్స్ ఎట్లా చేయాలనా? నాకు తెలిసిన విద్య నేను చెప్తే తప్పేముంది అసలు? ఇక నీ పాఠాలు ఆపుగాని ఈ సార్ పాఠాలు చూద్దాంపా. చిన్నప్పుడు చదివి ఏమైతావంటే అందరూ కలెక్టర్ అనేటోళ్ళు. అగో అంత గొప్ప పేరు మరి. అట్లాంటి కళలు గాని కలెక్టర్ అయిన వాళ్ళే వచ్చి కళలు సాకారం చేసుకోమని చెప్తే ఇంకెంత మంచిగా ఉంటది. అదే పని చేస్తున్నాడు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. తరిగొప్పల బల్లకు పోయి చెకింగ్ చేసుడే కాదు, కాసేపు ఇంగ్లీషు లెక్కల పాఠాలు చెప్పిండు. చదువు ఇష్టంగా చదవాలి, కష్టంగా కాదు అని మెలకులు నేర్పిండు. మంచిగా చదివెదగాలి అని బుద్ధి మాటలు చెప్పిండు. పిల్లలు కూడా కలెక్టర్ వచ్చి క్లాసులు చెప్పే వరకు సార్ లెక్క మేము కూడా ఎదగాలి అనుకుంటారు కదా. మంచి ఆలోచన కదా. ఇక ఆంధ్రాకు పోతే ఇక్కడ పూడిక తీసుకుంటే చెత్త తీస్తుంది మంత్రి గారు. బనగానే పల్లెల పారిశుద్ధ్య కార్మికుడు అవతారం ఎత్తి చెత్తెత్తి పోసిండు మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి. ప్లాస్టిక్ బంద్ పెట్టురి, పర్యావరణాన్ని కాపాడుర్రని స్వచ్ఛంద స్వర్ణంద కార్యంలా స్కూల్ పిల్లలతోటి ప్రతిజ్ఞ చేపించిండు. అటు కలెక్టర్ రాజకుమారి, ఎంపీ శబరి మేడాలు కూడా సీపిరి పట్టుకొని రోడ్లు ఉడిచిర్రు. ఏడబడితే ఆడ చెత్తేస్తే సీసీ ఫుటేజ్లలో చూసి కేసులు పెడతామని కూడా చెప్పిర్రు. పక్షులు ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా ఎగిరిపోతాయి గారా. అవిటికి దేవుడిచ్చిన వరం అది. మరి మనం ఏం పాపం చేసినాం? మనకి ఎందుకు వెళ్ళదు రెక్కలు చెప్పు? అందుకే కదా మెదడునిచ్చిండు తెలివిగా వాడుకోమని. అయినా నీ అసొంటోళ్ళకు దాంతో పెద్దగా పని లేదనుకో. అంటే నువ్వు మెదడును మ్యూజియం లో పెట్టినంత భద్రంగా దాచుకుంటావని అంటున్నా. నిన్ను పొగుడుతున్నారా? ఏమైనా నీకు సూట్ అయినట్టు నాకు సూట్ కావు గానీ టికెట్ లేని ప్రయాణం నేరమని చెప్పలేదా మీ ఫ్రెండ్స్ కి? ఎవలబ్బా? అగోజు నువ్వే. రండి 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 దయచేయండి, ఎంట్రీ అద్దూస్తున్నది పో. ఇక రైలంతా ఖాళీగానే ఉన్నది గాని నీ ఇష్టం వచ్చిన కాడ కూసో. అబ్బో నీకు విండో సీట్ కావాలనా? ఓహో ఇక్కడైతే వ్యూ సక్కగా కనబడుతుందని మీదికెక్కినావు. అగో మళ్ళేటో పోతున్నావు. ఉన్నకాడ సక్కగా ఉండవా? అసలే టికెట్ లేకుండా రైలు ఎక్కినావు. ఏ నో జాగలు నక్కి కూసోవాలి గాని టీసీ లెక్క రైలంతా తిరుగుతున్నావు. అర్థమైంది, నీ కోతి బుద్ధి చూపెట్టుకోవాలనే కదా, అందుకే చిత్రకథలు పడుతున్నావు. ఓర్నియేషాలో అమ్మాయి నెత్తి మీదకెక్కినావు అంటే పేర్లు చూస్తామని అనుకుంటే ఏకంగా బుగ్గ మీద ముద్ద పెట్టినావుగా. మరి ఎట్లెక్కిందో ఏమో తెలియదు గాని ఇగో గిట్ల ఢిల్లీ మెట్రో రైలెక్కి అందులో ఉన్నోళ్లను మస్తు పరేషాన్ చేసింది కోతి. ఇగి ముచ్చట గిట్లుంటే అటు చైనాల చూడుండ్రి రైల్లా మేకపోతుల స్వైర విహారం ఎట్లున్నదో. మనుషుల కంటే మేకలే ఎక్కువ ఉన్నాయి. మరి రవాణా ఖర్చులు ఈయన తగ్గించుకోవాలని అనుకున్నారో లేకపోతే కావాలని చేసిరో తెలియదు గాని మేకల మందను మొత్తం డబ్బా నిండా కుక్కి పెట్టిండ్రు అక్కడ జనాలు. ఇక చీమల దండులు ఎక్కున్న మేకల్ని చూసి రైళ్లున్నోళ్ళంతా మస్తు పరేషాన్ అయినరు. టికెట్ లేకుండా రైళ్ల మనుషులే కాదు కోతులు మేకలు కూడా మంచిగానే జర్నీ చేస్తున్నాయి పోన్రి. ఇవల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.